సో గురువు గారు పెట్టుడు ముహూర్తాల గురించి ఇప్పుడు ఇవి క్లారిటీగా అడుగుతున్నారు చూసారా, అట్లీస్ట్ పరిహారాలైనా ఈ మూడల్లో చేయించుకోవచ్చా అని. సహజంగా అండి ఇప్పుడు ఈ గురుబలం అంటే గురుమౌఢ్యమి, ఇప్పుడు శుక్రమౌఢ్యమి అంటున్నాం. అసలు గురుమౌఢ్యంలో ఎందుకు చేసుకోకూడదు అంటే మొత్తం ఉన్నటువంటి 9 గ్రహాల్లో ఉండేటువంటి శుభగ్రహాల్లో గురువు, చంద్రుడు, శుక్రుడు వీ యొక్క బలంతోనే వివాహ శుభముహూర్తాలు కానీ శుభకార్యాలు కానీ జరుగుతాయి. అటువంటి గురుబలం లేకుండా, శుక్రబలం లేకుండా, చంద్రబలం లేకుండా ఏ శుభముహూర్తం కూడా బలాన్ని ఇవ్వదు. అంటే ఆ వ్యక్తి ఆ ముహూర్తం యొక్క అంటే ఆ గురువు యొక్క ఆశీర్వచనం లేకుండా, శుభగ్రహాల ప్రభావం లేకుండా చేసే శుభకార్యం అది బలహీనమైనటువంటి గ్రహస్థితిలో చేయటం వల్ల వీళ్ళు ఒకవేళ అది శుభకార్యంగా చేసినప్పటికీ దానికి బలం అనేది చేకూరదు. కాబట్టి ఆ ముహూర్త బలం అనేది చేకూరకుండా వీళ్ళంతా వీళ్ళుగా క్రియేట్ చేసుకుని అంటే ఉన్న దాంట్లో ఏదో ది బెస్ట్ అనేది చూసుకుని ఇదే బ్రహ్మాండమైన ముహూర్తం అని వాళ్ళకి మనం చెప్పటం వల్ల వాళ్ళు ఈ విషయాన్ని అవగాహన లేక వీరు చెప్పటం వల్ల అది మంచిదని ముందుకెళ్ళటం వల్ల దానివల్ల వచ్చే పరిణామాల్లో కొంత నష్టాలు కానివ్వండి, ఆ ముహూర్త ప్రభావం వల్ల వచ్చే ఇబ్బందులు కానీ, ఇద్దరి మధ్య గ్రహస్థితుల వల్ల వచ్చే పొరపాట్ల వల్ల దీన్ని రెక్టిఫై చేసుకునేటువంటి స్థితి ఆ ముహూర్తంలో ఉండదు. ఓకే గురువు గారు, మనం సెకండ్ కాలర్తో మాట్లాడదాం. హలో.